బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ బాధిత కుటుంబాలకు పరిహారాన్ని కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, లోన్ యాప్స్ విచ్చలవిడిగా లోన్లు ఇచ్చి అవసరాలను ఆసరాగా చేసుకుని తర్వాత వేధింపులకు పాల్పడుతున్న ఘటనలను చూసాం. ఈ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు కూడా చూసాం. ఈ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరంలో ఉన్న వారికి ఫోన్లు చేయటం, లోన్లు ఇస్తాము అని వారిని ఆకర్షించటం, లోన్లు ఇవ్వటం, తర్వాత వారు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న లేట్ అయినా తిరిగి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ని తీసుకొని అందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని పంపించడం, వేధింపులకు పాల్పడటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇలాంటి వేధింపుల పర్వానికి దిగుతూ ఉన్నారు ఈ ఆన్లైన్ లోన్ నిర్వాహకులు. దీంతో మనస్తాపానికి గురైన కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలను కూడా చూసాం. ఈ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది.